హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్కు స్వాగతం అండి. నేను మీ జోగి బ్రో. మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఒక చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. అయితే మనం ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది. ఆ నక్క పని ఏంటంటే ఎప్పుడు మాయ మాటలు చెప్పి చిన్న చిన్న జంతువులను నమ్మించి మోసం చేసి స్నేహం అనే పేరుతో వాటిని నమ్మించి చంపి తినేసేది అన్నమాట. అంటే సులభంగా వేటాడకుండా చక్కగా స్నేహంగా ఉంటూ చంపేసి తినేసేది. ఈ విధంగా ఉండగా ఒక చక్కగా ఎదిగిన ఒక కుందేలు పైన ఆ నక్క తాలూకా కళ్ళు పడినాయి అన్నమాట. ఇది చాలా బలిసింది, దీన్ని బాగా చక్కగా తింటాను ఎప్పుడైనా దీన్ని పని పడతానని చెప్పి అనుకుంటే, అయితే కుందేలు ఒకటే చెప్తుందన్నమాట, నువ్వు చూస్తే క్రూర జంతువు, నీకు నమ్మడానికి లేదు, జుత్తుల మరి నక్కవు నువ్వు, నీతో నాకు స్నేహం తగదు, ఎందుకంటే నువ్వు ఏ టైం అప్పుడు ఎలా ఉంటావో తెలియదు కదా, కాబట్టి నీకు నాకు స్నేహం కుదరదని ఖచ్చితంగా చెబితే అప్పుడు నక్క ఏం చెప్తుందంటే, నేను నిజంగా నువ్వు అనుకున్నట్లుగా జిత్తులు మరి నక్కనే, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. ఎందుకంటే మరి నేను ఒక వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతం వల్ల నేను పూర్తిగా ఇలా జంతువులను వేటాడడం మానేసి కందమూలాలు, పళ్ళు, ఇంకా ఆకులు, అలములు ఎటువంటివే తింటున్నాను అని చెప్పి నమ్మబలికింది. అయితే కుందేలు అప్పటికీ నమ్మలేదు, తనతో జాగ్రత్తగా ఉండేది. కొన్ని రోజులు ఇలా గడిచినాక కుందేలు తాలూకా స్థావరాన్ని తెలుసుకుంది. కుందేలుకు పిల్లలు అలాగే భార్య కూడా ఉన్నాయి. వాటిని ఎలాగైనా తినాలని చెప్పి అనుకుందన్నమాట. అయితే ఒకరోజు రాత్రిపూట హఠాత్తుగా వాటి స్థావరం పైన దాడి చేసింది. 2 కుందేలు పెద్దవి కావడంతో తప్పుకొని పారిపోయాయి, కానీ చిన్న కుందేలు తప్పుకోలేకపోయి వాటిని తినేసింది. ఈ 2 కుందేలు ఎంతగానో వచ్చాయి. ఆడకుందేలు చెప్పింది, అలాంటి జిత్తులు మరి నక్కతో స్నేహం మీకు అవసరమా? చూడండి, మన పిల్లల్ని తినేసిందని అంటే మగ ఆ కుందేలు కూడా చాలా బాధపడి దానికి ఎలాగైనా ప్రాయశ్చిత్తం చేద్దాం, దానికి ఎలాగైనా నేను దాని గుణపాఠం నేర్పుతానని చెప్పేసి అని మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ నక్క వచ్చి, నన్ను క్షమించు, ఆ క్షణానికి నేను ఏదో మైకం కమ్మినట్లుగా అలా చేసేసాను, కానీ నా బుద్ధి అది కాదు, నేను పూర్తిగా మారిపోయాను అంటే, ఓ జిత్తులు మరి నక్క, ఇంకా నీ మాటలు కట్టిపెట్టు, నీతో నాకేంటి స్నేహం, నేను ఇంకా నీతో స్నేహం చేయదలుచుకోలేదు, నువ్వు నాకు శత్రువు అని చెప్పి అంటే, అంత మాట అనకు బావా, కుందేలు బావా, నా మాట విను, నాకు ఒక అవకాశం ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి నీకు? ఎందుకంటే మేము మమ్మల్ని కూడా తినేయడానిక, నీకు ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా విను. ఏమిటంటే మరి నా మాంసము నీకు మెత్తగా ఉంటుంది, కానీ పక్క ఊరిలో రైతు బోలెడు కోళ్ళు పెంచుతున్నాడు, అతను పందెం కోసం పుంజులు కూడా పెంచుతున్నాడు, వాటికి జీడిపప్పులు, బాదం పప్పులు వేసి చక్కగా పెంచుతున్నాడు. అవి ఎంతో దృఢంగా బలంగా ఉండి ఎంతో రుచిగా ఉంటాయి. నా మాంసం మెత్తగా ఉంటుందంటే నక్కకు నోట్లో నీరు ఊరింది. అయితే ఆ రైతు ఇల్లు చూపించవా అని తొందర చేసింది. కుందేలు రైతు ఇల్లును చూపించింది. రైతు ఇల్లు చూపించిన ఆనందంతో రోజు రాత్రి వచ్చి మంచి బలంగా ఉన్న కోళ్లను పట్టుకొని తినివేస్తూ ఉండేది. రైతు గమనించి కోళ్ళు తరిగిపోవడం చూసి, ఇదేదో నక్క నా కోళ్ళను తినేస్తుంది, కాబట్టి కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి, దాన్ని ఎలాగైనా మట్టు పెట్టాలి, దాన్ని ఎలాగైనా తుదిమట్టించాలని చెప్పి ఆలోచనతో ఉంటాడనమాట. ఒక మంచి ఆలోచన చేసి ఒక చక్కని కోడిపుంజు బొమ్మను, బలంగా ఉండే కోడిపుంజు బొమ్మను చేసి ఒక బల్ల పైన ఉంచుతాడు. ఆ బల్ల కిందను నక్క ఒకవేళ వస్తే ఆ చోటికే వస్తుంది కదా, అక్కడ చక్కగా బోలెడంత మైనాన్ని వేస్తాడనమాట. మైనం వేయటం వల్ల ఏంటంటే అది బంకగా ఉండటం వల్ల దాంట్లోకి కాళ్ళు చొరపడితే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం అన్నమాట. ఈ విధంగా ఉండగానే నక్క ఎప్పుడులాగా వచ్చింది. కోళ్ళు అలికిడి ఏమీ లేవు, ఒక్క పుంజు మాత్రం అటువైపు కనబడింది. ఆ బల్ల పైన కనబడటంతో, అయ్యో కోళ్ళు లేకపోతేలే, ఈ మంచి బలమైన పుంజు దొరికింది, గట్టిగా బలిసి ఉంది, చక్కగా దీన్ని పట్టుకుపోతానని చెప్పి అటువైపు వెళ్తుందన్నమాట. వెళ్ళగానే ఆ మైనంలో ఇరుక్కుంటాయి కాళ్ళు ఇరుక్కున్నాయని విదిలించుకుందామంటే శరీరం అంతా ఇరుక్కుంటుంది. ఎలాగంటే ఎలుకకు మనము బంకతో కూడిన అట్ట పెడితే ఎలా ఆ బంకకు అంటుకుంటుందో అలా అంటుకుంటుంది అన్నమాట. ఇంకా తెల్లారింది, పెనుగులాడింది, ఏమి చేయలేని పరిస్థితిలో ఉండగా రైతు వస్తాడు. రైతు వచ్చేసి
ఇన్ని రోజులకి నువ్వు నా కంట పడినావు, నిన్ను చావగొడతాను చూడు, నిన్ను చంపేస్తానని చెప్పి ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకొని బలంగా నక్కను కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక నక్క చచ్చిపోయిందన్నమాట. ఆ కుందేలు చూసి చాలా సంతోషించి, నా బిడ్డలను తినేసినావు కాబట్టి నీకు మంచి శాస్తి జరిగింది, ఇక నీ బెడద మాకు లేదని చెప్పి ఇంకా మళ్ళీ అవి చక్కగా పిల్లలు కని చక్కగా పిల్లలతో చక్కగా సరదాగా ఉన్నాయన్నమాట. అయితే ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనము ఎప్పుడు కూడా దుష్టులతో సావాసం చేయకూడదు. దుష్టులతో సావాసం చేస్తే వాళ్ళు ఎప్పటికైనా మనల్ని హాని తలపెడతారు. కాబట్టి అటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా వాళ్ళతో దూరంగా ఉండాలి. వాళ్ళు మాయ మాటలు చెప్పి ఎంతగానో నమ్మించినా కూడా వాళ్ళ మాయలో పడకూడదనేది ఇటు వృత్తాంతం అనమాట. ఈ స్టోరీ మీకు కనుక నచ్చినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను.